హలో, ఈ సెషన్లో యాంగిల్స్ని ఉపయోగించి స్లైడింగ్ని ఫిట్ చేయడం గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ చివరిలో మీరు వీటిని చేయగలరు. ఫ్లాట్ మరియు యాంగులర్ సర్ఫేసెస్ను ±0.04 mm మరియు ±0.5 డిగ్రీల అంటే 30 నిమిషాలు యాక్యురసీతో ఫైల్ చేసి ఫినిష్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం హోల్స్ డ్రిల్ చేసి మార్క్ చేయండి. కౌంటర్ సింక్ స్క్రూలను అసెంబుల్ చేయడానికి ఇంటర్నల్ థ్రెడ్ను కట్ చేయండి. స్క్రూస్ మరియు డవెల్ పిన్స్ ఉపయోగించి కాంపోనెంట్స్ ప్రిపేర్ చేసి అసెంబుల్ చేయండి. యాంగులర్ మేటింగ్ సర్ఫేసెస్తో స్లైడింగ్ ఫిట్ని సాధించడానికి కాంపోనెంట్స్ అసెంబుల్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ కోసం అవసరమైన టూల్స్: స్టీల్ రూల్, బెంచ్ వైస్, ఫైల్స్ ఆఫ్ వేరియస్ గ్రేడ్స్, ట్రై స్క్వేర్, మార్కింగ్ మీడియా, జెన్నీ క్యాలిపర్, anvil, ball peen hammer, dot punch, hacksaw blade with frame, vernier caliper, surface table, angle plate, vernier height gauge, vernier bevel protractor, scriber, center punch, parallel clamps, pillar drilling machine, check key, drill bits of various sizes, reamer, tap wrench, dowel pin, countersink tool, countersink screws, tap set with wrench, lubricating oil. స్టీల్ రూల్ ఉపయోగించి వాటి సైజ్ కోసం 4 భాగాల రా మెటీరియల్ చెక్ చేయండి. ఫైల్ చేసి ట్రై స్క్వేర్ని ఉపయోగించి మొత్తం 4 భాగాల ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించండి. మొత్తం 4 భాగాలపై మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ మరియు యాంగిల్ ప్లేట్ ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం పార్ట్ 1ని 80 mm x 60 mm సైజ్కి మార్క్ చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ మరియు యాంగిల్ ప్లేట్ ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం పార్ట్ 2 మరియు పార్ట్ 3ని 80 mm x 20 mm సైజ్కి మార్క్ చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ మరియు యాంగిల్ ప్లేట్ ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం పార్ట్ 4ని 80 mm x 30 mm సైజ్కి మార్క్ చేయండి. డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి మొత్తం 4 పార్ట్స్ విట్నెస్ మార్క్ చేయండి. బాస్టర్డ్ ఫైల్ని ఉపయోగించి రఫ్ ఫైల్ చేయండి మరియు అన్ని 4 పార్ట్స్ను సంబంధిత సైజెస్కు స్మూత్ ఫైల్ని ఉపయోగించి ఫినిష్ చేయండి.
వెర్నియర్ క్యాలిపర్ ఉపయోగించి డైమెన్షన్స్ చెక్ చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి స్క్వేర్నెస్ మరియు ఫ్లాట్నెస్ను నిర్ధారించుకోండి. అసెంబ్లీ కోసం మొత్తం 4 భాగాల తయారీ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. పార్ట్ 1 కోసం జాబ్ సీక్వెన్స్ గురించి తెలుసుకుందాం. సర్ఫేస్ A పై మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ను ఉపయోగించి 8 mm మరియు 52 mm వద్ద ఫేస్ B నుండి ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ని ఉపయోగించి ఫేస్ C నుండి 15 mm, 40 mm మరియు 65 mm వద్ద ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం డ్రిల్ చేయాల్సిన 6 రంధ్రాలపై పంచ్ చేయండి. ఇప్పుడు పార్ట్ 2 మరియు 3 కోసం జాబ్ సీక్వెన్స్ గురించి తెలుసుకుందాం. సర్ఫేస్ A పై మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ని ఉపయోగించి 5 mm మరియు 12.5 mm వద్ద ఫేస్ B నుండి ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ను ఉపయోగించి ఫేస్ C నుండి 15 mm, 40 mm మరియు 65 mm వద్ద ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. ఫేస్ C పై మార్కింగ్ మీడియాను అప్లై చేయండి మరియు డ్రాయింగ్ ప్రకారం 63 degrees యాంగిల్ మార్క్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం సైజ్కి హ్యాక్సా చేయండి. సైజ్కి ఫైల్ చేయండి మరియు డ్రాయింగ్ ప్రకారం పార్ట్స్ షేప్ చేయండి. సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం డ్రిల్ చేయాల్సిన 3 రంధ్రాలపై పంచ్ చేయండి. ఇప్పుడు పార్ట్ 4 కోసం జాబ్ సీక్వెన్స్ గురించి తెలుసుకుందాం. సర్ఫేస్ A పై మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ని ఉపయోగించి ఫేస్ C నుండి 5 mm మరియు 25 mm వద్ద ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. ఫేస్ B పై మార్కింగ్ మీడియాను అప్లై చేయండి మరియు డ్రాయింగ్ ప్రకారం 63 degrees యాంగిల్ మార్క్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం సైజ్కి హ్యాక్సా చేయండి. సైజ్కి ఫైల్ చేయండి మరియు డ్రాయింగ్ ప్రకారం పార్ట్స్ షేప్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం ప్యారలల్ క్లాంప్స్తో పార్ట్ 1, 2, 3 మరియు 4ని అసెంబుల్ చేసి క్లాంప్ చేయండి. డ్రిల్లింగ్ మెషిన్ టేబుల్లో క్లాంప్డ్ అరేంజ్మెంట్ ఫిట్ చేయండి. డ్రిల్ చెక్ ద్వారా డ్రిల్లింగ్ మెషిన్ స్పిండిల్లో 3.8 mm డయామీటర్ కలిగిన డ్రిల్ బిట్ను ఫిక్స్ చేయండి. డ్రిల్లింగ్ మెషిన్పై రంధ్రాల ద్వారా డ్రిల్ చేయండి. ట్యాప్ రెంచ్లో 4 mm డయామీటర్ కలిగిన హ్యాండ్ రీమర్ను ఫిక్స్ చేయండి.
అసెంబ్లీ సెట్టింగ్కు భంగం కలగకుండా 4 mm వ్యాసం కలిగిన డవెల్ పిన్ను ఫిక్స్ చేయడానికి డ్రిల్ చేసిన రంధ్రాన్ని రీమ్ చేయండి. రీమ్ చేసిన రంధ్రం శుభ్రం చేయండి. రీమ్ చేయబడిన రంధ్రం కోసం 4 mm డయామీటర్ కలిగిన డోవెల్ పిన్ను ఇన్సర్ట్ చేయండి. అదేవిధంగా ఇతర డోవెల్ పిన్ రంధ్రాలను ఒక్కొక్కటిగా డ్రిల్ చేయండి మరియు డ్రిల్ చేసిన రంధ్రంను ఒక్కొక్కటిగా రీమ్ చేయండి మరియు అసెంబ్లీకి భంగం కలిగించకుండా డోవెల్ పిన్స్ ఫిక్స్ చేయండి. డ్రిల్ చెక్ ద్వారా డ్రిల్లింగ్ మెషిన్ స్పిండిల్లో 4.2 mm డయామీటర్ కలిగిన డ్రిల్ను ఫిక్స్ చేయండి. సెట్టింగ్కు భంగం కలిగించకుండా అసెంబ్లీలో కౌంటర్ సింక్ స్క్రూస్ ఫిక్స్ చేయడానికి కటింగ్ ఇంటర్నల్ థ్రెడ్ కొరకు హోల్స్ డ్రిల్ చేయండి. అసెంబుల్డ్ పార్ట్స్ 1, 2, 3 మరియు 4ని వేరు చేయండి. కౌంటర్ సింక్ టూల్ ఉపయోగించి పార్ట్ 1లో 2 చివర్లలోని ట్యాపింగ్ రంధ్రాలను చాంఫర్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం పార్ట్ 2 మరియు 3లో కౌంటర్ సింక్ స్క్రూ కోసం 5.5 mm డయామీటర్ కలిగిన ఫ్రీ హోల్ డ్రిల్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం పార్ట్ 2 మరియు 3లో కౌంటర్ సింక్ హెడ్ స్క్రూలను సీట్ చేయడానికి డ్రిల్ చేయబడిన రంధ్రాలను కౌంటర్ సింక్ చేయండి. పార్ట్ 1ని బెంచ్ వైస్లో బిగించండి. డ్రాయింగ్ ప్రకారం M5 హ్యాండ్ ట్యాప్ సెట్ మరియు ట్యాప్ రెంచ్ను ఉపయోగించి ఇంటర్నల్ థ్రెడ్ను కత్తిరించండి. బెంట్ వైర్ ఉపయోగించి బర్స్ లేకుండా థ్రెడ్లను శుభ్రం చేయండి. 2, 3 మరియు 4 పార్ట్స్లో వెర్నియర్ క్యాలిపర్తో సైజ్ చెక్ చేయండి. 2, 3 మరియు 4 పార్ట్స్లో వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్తో యాంగిల్స్ చెక్ చేయండి. డోవెల్ పిన్స్ మరియు కౌంటర్ సింక్ స్క్రూలతో పాటు జాబ్ డ్రాయింగ్ ప్రకారం పార్ట్ 1, 2, 3 మరియు 4ని అసెంబుల్ చేయండి. అసెంబ్లీ నుండి అన్ని పార్ట్స్ డిసెసెంబుల్ చేయండి. జాబ్ అన్ని మూలల్లోని బర్లను తొలగించడానికి పార్ట్ 1, 2, 3 మరియు 4 పైన ఫైల్తో ఫినిష్ చేయండి.
డ్రాయింగ్ ప్రకారం అన్ని భాగాలను మళ్ళీ రీఅసెంబుల్ చేయండి. కొద్దిగా ఆయిల్ పూసి ఎవాల్యుయేషన్ కోసం భద్రపరచండి. రీక్యాప్ చేయడానికి మనము వీటిని నేర్చుకున్నాము. ఫ్లాట్ మరియు యాంగులర్ సర్ఫేసెస్ను ±0.04 mm మరియు ±0.5 డిగ్రీలు అంటే 30 నిమిషాలు యాక్యురసీతో ఫైల్ చేసి ఫినిష్ చేయడం, డ్రాయింగ్ ప్రకారం హోల్స్ డ్రిల్ చేసి మార్క్ చేయడం, కౌంటర్ సింక్ స్క్రూలను అసెంబుల్ చేయడానికి ఇంటర్నల్ థ్రెడ్ను కట్ చేయడం, స్క్రూస్ మరియు డోర్ పిన్స్ ఉపయోగించి కాంపోనెంట్స్ ప్రిపేర్ చేసి అసెంబుల్ చేయడం, యాంగులర్ మేటింగ్ సర్ఫేసెస్తో స్లైడింగ్ ఫిట్ని సాధించడానికి కాంపోనెంట్స్ అసెంబుల్ చేయడం. సో ఈ సెషన్లో యాంగిల్స్ని ఉపయోగించి స్లైడింగ్ని ఫిట్ చేయడం గురించి తెలుసుకున్నాం. మీరు అన్ని విషయాలను అర్థం చేసుకున్నారని ఆశిస్తూ తదుపరి సెషన్లో కలుద్దాం.